భాగవతం దశమ స్కందం పూర్వభాగం. శ్రీకృష్ణుని రాసలీల. రాసలీల ఘట్టం విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటినీ దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమైన స్థాయిలో విని మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలైన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతి దివ్యమైన లీల. అంతకన్నా గొప్ప లీల సృష్టిలో ఉండదు. కానీ రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగం అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశం అది కాదు. శరత్కాలంలో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునా నది సకేతమునందు ఒడ్డున నిలబడి ఆయన వేణునాదం చేశారు. ఆ వేణువు మీద ఒక గొప్ప మోహన గీతం ఒక దానిని ఆలాపన చేశారు. అక్కడ అనేక మంది గోపాలురు ఉన్నారు, గోపకాంతలు ఉన్నారు. వాళ్లలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచిపెడుతున్నారు, మరికొంతమంది పాలు పితుకుతున్నారు, మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు, వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతుంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన ఆ వంశీరావం వినపడింది. వంశీరావం వినపడగానే ఇక్కడే మనసులో కృష్ణ భగవానుని దర్శనం చేసి ఇంత గొప్ప వంశీరావమును చేస్తున్న ఆ మోహన రాగం పలుకుతున్న రూపమును చిత్రించుకొని గాఢ ఆలింగనం చేసుకొని ఆ మైమై మరుపుచే పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణునితో రాసలీల చేయాలని, ఆయనతో ఆనందం అనుభవించాలని అడ్డు వచ్చిన వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీరందరినీ చూసి వేల కాని వేలలో పరపురుషుడి దగ్గరకు స్త్రీలు పరిగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా. ఈ రాత్రి వేళ మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. వారు కన్నుల వెంట నీరు కారుస్తూ, కృష్ణ, మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నీ వలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా అని అడిగారు. ఈ విషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుణ్ణి అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చెయ్యవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతల యందు ఇటువంటి మోహబుద్ధిని జనింప చెయ్యవచ్చునా అని శుక మహర్షిని అడిగాడు. అప్పుడు శుకబ్రహ్మ, పరీక్షిత్తు, నువ్వు తొందరపడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి, దానిని నువ్వు తెలుసుకుంటావు అన్నారు. రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పని యందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. యమునా నది ఒడ్డునని వేణువును ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలస్వరూపం. కాలం ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఉన్నాం అని ఈ శరీరమును ధరించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్క పెట్టగలిగిన వాడు ప్రపంచం నందు ఎవ్వడూ ఉండడు. అది ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయన కాలస్వరూపమయ్యి ఉన్నాడు. యమున కాల ప్రవాహమునకు గుర్తు. ఎప్పుడు ఆయన తన నిరహేతుకమైన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావన యందు ఎలా పెట్టుకున్నా సరే, వస్తువు అటువంటిది. ఆయన యందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పం అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి?
అలా సంకల్పించడంను నిరహేతుక కృప అని శాస్త్రం పేర్కొంది. శరత్కాలంలో ఎందుకు ఊదాలి అంటే, శరత్కాలంలో ఆకాశంలో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరం నందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్వగుణ ప్రకాశంతో ఉంటాయి. అటువంటి సత్వగుణ ప్రకాశంతో ఉన్న మనసులు ఏవి ఉన్నాయో, ఏవి నిరంతరము కృపానుభావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు. శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజులను చేయడము, కేవలం పురుషులను ఉత్తేజులను చేయడము ఉండదు. మరి కృష్ణుని వేణుగానం కేవలం గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజులను చేసింది? వాళ్లకు కేవలం ఉన్నది కామోద్రేకమే. అయితే వేణునాదం విన్న తర్వాత మాత్రమే కామోద్రేకంతో ఎందుకు పరిగెత్తాలి? వేరొక సందర్భంలో పరిగెత్తవచ్చు కదా. కామాతురాత కలిగినవాడు అందున పరపురుష సంగమం కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురు వస్తే త్రోసి అవతల పారేసి నేను పరిగెడుతాను అని పరిగెడుతుందా? అది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేల మంది గోపకాంతలు పరిగెడుతున్నారు. మరి గోపాలులు పరిగెత్తరా? వారికి అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతకులకు ఏమైనదో తెలుసుకోవాలి. వేణునాదమును వింటే గోపకాంతలకు అనాంగవర్ధనము అయినది అని చెప్పారు. అనాంగవర్ధనము అనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేశారు. కృష్ణుడు వెయ్యలేదు, ఆయన వేశారు. అనాంగుడు అనగా శరీరం లేనివాడు, మన్మధుడు. మన్మదావర్తనం జరిగినది అంటే లోపల కామోద్రేకం కలిగినది. ఇది బాహ్యార్థం. రాసలీల అనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే అనాంగ అనగా శరీరము కానిది అనగా ఆత్మ అనగా ఇప్పుడు అనాంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. జీవి ఆత్మాభిముఖుడై నాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది. ఆత్మోన్ముఖులు అయ్యారు అని గోపకాంతలకు మాత్రమే చెప్తారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచం నందు మనము అందరం కూడా బాహ్యంలో భార్యాభర్త అంటాం. కానీ శాస్త్రం నందు మాత్రం భార్యాభర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు. ఆయనే పరమాత్మ. కాబట్టి ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒక్కడే భర్త, జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి. పతిం విశ్వాశాత్మాశ్వగురుం శాశ్వతం శివమచ్యుతం. అతను విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. కాబట్టి ఇప్పుడు స్త్రీయా పురుషుడా? పురుషుణ్ణి పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు, మారనివాడు. మారుతున్నది శరీరం. మారుతున్న శరీరం నందు మీరు ఉండి మారని తత్వమైన భగవంతుణ్ణి అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికి ప్రచోదనమైందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదం వినపడింది. అనగా వారికి అనాంగవర్ధనం అయినది. పైకి కథ కామోద్రేకం కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షం అడుగుతున్నారు. వీరందరూ ఆత్మసుఖంను అభిలాషిస్తున్నారు. ఆత్మానందంను వాక్కు చేత చెప్పడం కుదరదు. కాబట్టి దీనిని మధుర భక్తితో చెప్పాలి. మధుర భక్తిని నాయిక నాయకుల వలన చెబుతారు. జీవ బ్రహ్మైక స్థితిని ప్రేయసి ప్రియుల సమాగమంగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక సిద్ధియే కళ్యాణం.
మధుర భక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తారు. ఇక్కడ వ్యాసుల వారు మహాపురుషులు స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారినుల కథలా ఉంటుంది. రాసలీల మీకు అంతే అర్థమైనట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల, యుగ పురుషుల పట్ల భయంకర అపరాధం చేశారన్నమాట. కాబట్టి రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని అన్నారు, ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతుంది అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, అలా మీరు రానూకూడదు, నన్ను అడగనూకూడదు. ఇంత రాత్రి వేళ నేను వంశీరావం చేస్తే మీరు పరిగెట్టుకు వచ్చి నాతో సుఖం అభిలాషించి నాతో ఉంటానంటున్నారు. అది చాలా తప్పు. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారు. వాళ్ళు అన్నారు, ఎన్నో జన్మల తర్వాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వర నీ పాదముల దగ్గరకు చేరుకున్నాం, మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? వాళ్ళు లౌకికమైన పతులు, అది సంసారమునకు హేతు. మాకు అది వద్దు. మేము జగత్పతివైన నిన్ను చేరాలని వచ్చాం. అందుకని మాకు సంసారం వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావాల్సిన అవసరం లేని మోక్ష పదవి నీయవలసినది అని అన్నారు. వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు. వెళ్ళడం ఒక ఎత్తు, వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. రాసలీల పైకి అనేక మంది గోపకాంతలు కృష్ణుని కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు, సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందంను వారు అనుభవిస్తున్నారు. మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణునితో ఆడుతున్నారు. అంగన మంగన మంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణాంగన ఇతాది మా కల్పితే మండలే మాధవ సంజాగో వేణున దేవకీ నందన. గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందైనా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తర్వాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపల ఉన్న భావ పరంపరలన్నీ అణిగిపోయి, వాసనల్ని అణిగిపోయి కేవలం తను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి సమాధి యందు లోపల ఉన్న జ్యోతి స్వరూపమేదో అదే తనుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినప్పుడు జీవి అపరిమితమైన ఆనందమును పొందేస్తాడు. ఆనందము చేత ఈ శరీరం పోషించబడుతుంది. ఇప్పుడు తినడం కానీ త్రాగడం కానీ ఉండవు. ఆనందము ఈ శరీరంను కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. అలా ఆనందమగ్నుడైపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధి స్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల. యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్ళకి పట్టిన చెమటను పోగొట్టుకోవడానికి, వాళ్ళు పొందుతున్న ఆనందంలో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునా నది నుండి చల్లటి గాలులు వీచాయి. ఆ చల్లటి గాలుల చేత వారు బహిర్ముఖులయ్యారు. నేను ఆత్మదర్శనమును పొందాను అని ప్రతి గోపిక అనుకుంది. ఆత్మదర్శనమును పొందిన తర్వాత మళ్ళీ ఈ నేను ఎక్కడి నుండి వచ్చింది, ఆత్మగా ఉన్నాను అనాలి. నేను అనుకుంటే మరలా మెట్లు ఎక్కినట్లే లెక్క. అప్పుడు వారందరూ మేము అందరము కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అని అనడంతోనే కృష్ణుడు అదృశ్యమైపోయాడు. అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధి స్థితి యందు కుదురుకోవడం,
కుదరడం లేదు. ఇప్పుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుషులను అడగడం లేదు. వీళ్ళు రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నువ్వు చూసావా అని అడుగుతున్నారు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడు వాడు, మూలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు, చెల్వల మానధనంబు దోచెను మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే. వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు, పద్మములం వంటి కన్నులు ఉన్నవాడు, నెమిలి పింఛం ధరించినవాడు. ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యంను నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకున్నాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగినవాడు కాదు. ఆయన పరబ్రహ్మమై జీవ బ్రహ్మైక స్థితిని ఇస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని రాసలీల అని పిలుస్తారు. రాసలీల అనేది ధ్యానం చేత తెలుసుకోవలసిన రహస్యం. నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడు అని పరీక్షిత్తు పలుమార్లు సుఖమహర్షిని ప్రశ్నిస్తాడు. అప్పుడు శుకుడు, ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నువ్వు అందుకోలేని స్థితి ఆయననే. ఒక విషయమును నువ్వు జ్ఞాపకం పెట్టుకు. అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు పవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అందువలన అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది. మీరు స్వాహ అంటూ అవిస్తును దేవతలకు ఇచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తు సంపర్కం అగ్నికి లేదు. కృష్ణునికి కూడా అలా నువ్వు భావించగలిగితే రాసలీల నీకు ఏమి ఇబ్బంది అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రం. కాబట్టి ఎవరిని ఉద్ధరించాలి అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనబడుతుంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టి దోషం తప్ప కృష్ణ దోషం కాదు. నువ్వు అలా విను, అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఆ రాసలీల అంతా పరమ పవనమైన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరలా బృందావనం చేరు.